తిరుమలకి అలిపిరి నుంచి పుణ్యం కోసం నడుచుకుంటూ అయితే పోతారు. కానీ ఇప్పుడు మనోళ్ళు కొంతమంది పిల్లకాయలు ట్రెండింగ్ గా ఛాలెంజెస్ పెట్టినారు. తిరుమల అయితే తెలుసు కదా, ఇప్పుడు తిరుమల దగ్గర ఒక ఛాలెంజ్ అయితే జరుగుతుంది. ట్రెండింగ్ ఛాలెంజ్ అనమాట ఇది. ఏంటంటే ఒకడు వచ్చేసి 1 hour 30 minutes లో నేను అలిపిరి నుంచి తిరుమలకి వెళ్తాను అంటాడు. ఇంకొకడు వచ్చేసి జస్ట్ 1 hour 20 minutes అంటాడు. అసలు ఎందుకురా మీకు ఛాలెంజెస్ చెప్పు? అసలు అక్కడ వెళ్లే భక్తులకు గాని, లేకుంటే ఛాలెంజ్ చేసే నీకు గాని, చూసే వాళ్ళకి గాని అసలు ముగ్గురులో ఒక్కడికైనా ఉపయోగం ఉందా? ఇలాంటి పలికిమాలిన ఛాలెంజెస్ వల్ల నీ ఫిట్నెస్ లెవెల్ నిజంగా నువ్వు తోపని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే అదేదో స్టేట్ మెడలో, లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి పనికొచ్చేదో, లేదంటే పోలీస్ ట్రైనింగ్ పో, ఇంకా కుదరకపోతే ఇండియాకి మెడల్ లే, లేదంటే ఒలింపిక్స్ లో మెడల్ కొట్టు. ఇలాంటివన్నీ ప్రూవ్ చేసుకోరు. జస్ట్ తిరుమలలో మెట్లు ఫాస్ట్ ఎక్కుతాడు అంటాడు. అసలు ఇలా మెట్లు ఫాస్ట్ ఎక్కడం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? ఒకవేళ నువ్వు మెట్లు అంటే దగ్గర 3500 మెట్లు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు 3500 మెట్లు ఎక్కేటప్పుడు బై మిస్టేక్ నీ కాళ్ళు నువ్వే తట్టుకొని కింద పడితే ఏంది పరిస్థితి? కొన్ని మెట్లు స్ట్రైట్ గా ఉంటాయి, అక్కడ కాలు ఫాస్ట్ పోవడంలో కాలు తట్టుకొని నీ కాళ్ళు నువ్వే తట్టుకొని కింద పడితే దన పడతావు. ఇప్పుడు ఎట్లుంటుంది చెప్పు? అవసరమా ఛాలెంజెస్? ఒకవేళ నువ్వు ఫాస్ట్ గా ఎక్కడంలో వేరే వాళ్ళని ఎవరు తట్టడం కానీ అట్లా చేసి ముసలోళ్ళని వాళ్ళు కింద పడితే నీ వల్ల ఇంకొక మనిషి ఇబ్బంది పడాలి కదా? అవసరమా? పనికొచ్చే ఛాలెంజెస్ చేయండి రా. ఎందుకురా ఇలాంటి ఛాలెంజెస్ చేసి పనికొరాని మెసేజ్లు ఇస్తారు సమాజానికి చెప్పు? మళ్ళా వీటిని ప్రౌడ్ గా ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, సోషల్ మీడియా అన్నిట్లో పోస్ట్ చేయడం సపోర్ట్ చేయని ఫ్రెండ్స్ అని ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఐ హోప్ ఇలాంటి ఛాలెంజెస్ చేసే వాళ్ళని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు అయితే అనుకుంటున్నాను. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.